మీకు కేఎఫ్సీ చికెన్ అంటే ఇష్టమా? అయితే ఈ వీడియో చివరి దాకా చూడండి. ఇట్లా ఎవరన్నా మీకు చెప్తే మీకు ఏమనిపిస్తుంది? ఈడెప్పుడు కేఎఫ్సీ చికెన్ గురించి ఏదో నెగిటివ్ పాయింట్ చెప్తాడు, అది తినద్దు అని చెప్తాడు. ఒకడేమో అన్నం తింటే మంచిది కాదు, ఒకడేమో కూర తింటే మంచిది కాదు, ఒకడేమో నూనె తింటే మంచిది కాదు, ఒకడేమో ఉప్పు తింటే మంచిది కాదు, ఒకడేమో చికెన్ తింటే మంచిది అని చెప్తాడు. నువ్వు ఒకటి చెప్తున్నావు అంతే కదా, చెప్పు అని అనుకుంటురా? గట్లేం కాదు. నేనేమి చెప్తున్నా అంటే కేఎఫ్సీ చికెన్కి 34 కైండ్ ఆఫ్ క్వాలిటీ టెస్టులు జరుగుతాయి ఇండియాలో అమ్మే కేఎఫ్సీ చికెన్కి. నో ప్రాబ్లమ్స్, తినచ్చు. ఈవెన్ 170 degrees దగ్గర ప్రెజరైజ్డ్ ఫ్రైడ్ చికెన్గా చేస్తారు. దాన్ని బాగా ప్రెజర్లో పెట్టి ఫ్రై చేస్తారు, తినచ్చు, ఇబ్బంది లేదు. కానీ ఏంటంటారా, కానీ ఈవెన్ కేఎఫ్సీ వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్లోనే ఏం రాసి ఉంటుందంటే కేఎఫ్సీ చికెన్లో 100% అన్ని ప్రోడక్ట్స్లో కేఎఫ్సీ చికెన్లో ఎంఎస్జి అంటే మోనోసోడియం గ్లూటామేట్, అంటే మన వాడుక భాషలో చెప్పాలంటే అజినోమోటో, ఇంకా వాడుక భాషలో చెప్పాలంటే మన ఫాస్ట్ ఫుడ్ సెంటర్లలో జల్లే ఏంది టేస్టింగ్ సాల్ట్ అంటాం కదా, ఆ గది ఉంటుంది అన్నట్టు. ఫ్లేవర్ కోసమో టేస్ట్ కోసమో దాన్ని లాంగ్ లాస్టింగ్గా మంచిగా ఉంచాలన్న ఉద్దేశంతో ఆ ఎంఎస్జీలో యాడ్ చేస్తారు. కాబట్టి అంటే ఈ టేస్టింగ్ సాల్ట్ అన్నీ కూడా ఎంఎస్జీ కిందికి వస్తాయి. సో ఎంఎస్జీలో వాళ్ళు రకరకాలుగా అది యాడ్ చేస్తారు కాబట్టి క్వాలిటీలు క్వాంటిటీలు రకరకాలుగా ఉంటాయి. సో అవి యాడ్ చేస్తారు కాబట్టి అఫీషియల్ వెబ్సైట్లో ఏం మెన్షన్ చేశారంటే ప్రెగ్నెంట్ ఉమెన్స్ అట్నే 12 months నిండని అంటే 1 year కానీ పిల్లలు తినకూడదు అని చెప్పి మెన్షన్ చేశారు. ఈవెన్ కొన్ని లేబుల్స్ మీద కూడా, అంటే ఇప్పుడు చికెన్ బకెట్లు అట్లాంటివి తీసుకుంటాం కదా మనం, వాటి లేబుల్స్ మీద కూడా మెన్షన్ చేస్తారు. అఫీషియల్ వెబ్సైట్లో అయితే అవర్ కేఎఫ్సీ చికెన్ హ్యావ్ ద ఎంఎస్జీ అంటే మోనోసోడియం గ్లూటామేట్ ఉంటుంది కాబట్టి ఈ ప్రోడక్ట్స్ ప్రెగ్నెంట్ ఉమెన్స్ అని చిన్నపిల్లలు తినద్దని మెన్షన్ చేశారు క్లారిటీగా. వాళ్ళే బాజాప్తుగా చెప్పారు. కాబట్టి మీరు ఎగబడి తింటా అంటే తినురు, మీ ఇష్టం. కానీ అది రోజు తిన్నా మంచిది కాదు, చిన్నపిల్లలు తింటే మంచిది కాదు, అట్లా ప్రెగ్నెంట్ ఉమెన్స్ తింటే మంచిది కాదు. బ్లడ్ ప్రెషర్స్ అవి ఇవి హైలో కొడతాయి. దానివల్ల ఏంటంటే పిల్లలు అంటే ప్రెగ్నెంట్ ఉమెన్కి బ్లడ్ ప్రెషర్ పెరిగింది అనుకో ఎట్లుంటుంది, మంచిది కాదు కదా హెల్త్కి. ఈ పుట్టబోయే బేబీ కూడా మంచిది కాదు. కాబట్టి అట్లా కొంచెం తినకుండా అవాయిడ్ చేస్తే మంచిది. మీకు అంతకన్నా కాయిష్ పుట్టి నేను చికెన్ తినాలంటే ఇంటికి తెచ్చుకొని గ్రిల్ చేసుకొని తినరు. ఇవాళ రేపు గ్రిల్లర్స్ కూడా ఇంటికానే అవైలబుల్గా ఉంటున్నాయి కాబట్టి ఇంట్లో తినే ప్రయత్నం చేయరు. కేఎఫ్సీ చికెన్ ఇంట్లో తయారు చేసుకున్నాం ఎట్లా అని యూట్యూబ్లో కొడితే కూడా వస్తాయి. అట్లా అన్న ట్రై చేయరు. అదే తినాలనిపిస్తే లేదంటే నార్మల్గా చికెన్ తిని ఉప్పుకునే ప్రయత్నం చేయరు. అట్నే ఇంకో విషయం చెప్తా. యాక్చువల్లీ ఈ పెద్ద బ్రాండ్స్కి చాలా వరకు ఈ క్వాలిటీ టెస్టులు ఈజీగా ఓకే అయిపోతాయి. దానికి కారణం ఏంటంటే అవి పెద్ద బ్రాండ్స్ కాబట్టి, 1000 కోట్ల వ్యాపార సామ్రాజ్యం కాబట్టి. ఇంకో విషయం చెప్పాలి, ఫ్రైడ్ అనేది ఏది కూడా మామూలుగా మంచిది కాదు అని అన్నప్పుడు ఇక్కడ చేసిన ఫ్రైడ్ కూడా మంచిది కాదు. అది ప్రెషర్ కుక్కర్లో వండిన వంటలో పోషకాహార విలువలు తగ్గుతాయని చెప్పి ఇంకొక సైన్స్ చెప్తూ ఉంటుంది. కాబట్టి ఇది ప్రెషరైజ్డ్ డీప్ ఫ్రై చేస్తారు. మరి ఇందులో కూడా మన ప్రోటీన్స్ అమైనో యాసిడ్స్ డిస్టర్బ్ అయిపోతాయి. ఇది కూడా మంచిది కాదు. ఆఫ్కోర్స్ మీరు ఇంటికాడ లైట్గా వండుకొని తింటే మంచిది, అట్లా తినే ప్రయత్నం చేయరు. ఇక్కడనే ఇంకో విషయం చెప్తా. ఈ టేస్టింగ్ సాల్టు లేదంటే అజినోమోటో లేదంటే ఈ ఎంఎస్జీ, దీనికి యాక్చువల్లీ బాగా ఫేమస్ పేరు ఇంకోటి ఉంది. అదేంటి తెలుసా? చైనీస్ సాల్ట్. యాక్చువల్గా ఈ సాల్ట్ని కనిపెట్టిందేమో జపనీస్ వాళ్ళు, కానీ బీభత్సంగా వాడు స్టార్ట్ చేసింది మాత్రం చైనీస్ వాళ్ళే. చైనీస్ చౌమెన్, అదే మన నూడిల్స్ ఆ గించూరియాలలో వేసుకున్నాడు వాడు. అసలు సాల్ట్కి ప్రత్యామ్నాయంగా యూజ్ చేయొచ్చు, ఇది సూపర్ అని చెప్పి బాగా వాడు మాత్రం చాలా చేసింది చైనీస్ వాళ్ళే. అడ్డమైన ఈ ఫేమస్ చేయాలంటే చైనీస్ వాళ్ళ తర్వాతనే ఎవరైనా. ఏమంటారు? ఈ వీడియో నచ్చితే ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే జర లైక్ కొట్టి, షేర్ కొట్టి, కామెంట్ పెట్టి, సబ్స్క్రైబ్ చేసి గంట కొట్టే ప్రయత్నం చేయరు. ఇన్స్టాగ్రామ్లో చూస్తే కనుక ఫాలో కొట్టే ప్రయత్నం చేయరు. ఉంటా. టేక్ కేర్, టాటా, బై బై. దిస్ ఈజ్ శ్రీపురం శ్రీనివాస్, Sinu65.